బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 30 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో కామెడీ గైస్. ఈ కామెడీ ఎంత క్రింజ్ గా ఉంటుందంటే అంత క్రింజ్ గా ఉంటుంది. వాళ్ళేమో కామెడీ ట్రై చేస్తా ఉంటారు, మనకేమో అస్సలంటే అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. ఈ కామెడీ సీన్స్ ఏమన్నా హాఫ్ అన్ అవర్ 1 hour ఏమన్నా ఉంటాయి అంటే లేదనమాట. లిటరల్లీ 2 hours ఉంటది. ఈ 2 hours లో కామెడీ మనకి లిటరల్లీ ఏంటంటే 1 or 2 సీన్స్ కొంచెం ఓకే అనిపిస్తాయి అంతే. ఇంకా మిగతాదంతా డొల్ల. అసలు ఏంటంటే మనకు అనిపిస్తుంది సర్టెన్ టైమ్ లో ప్రతిదీ కామెడీ అయినా అనిపిస్తుంది. అసలు మూవీలో జరుగుతుంది ఏంది, అసలు మీరు కామెడీ చేయడం ఏంట్రా అనిపిస్తుంది మనకి. మూవీలో జరిగేది ఏమన్నా కామెడీ మ్యాటర్ అంటే కాదనమాట, లిటరల్లీ సీరియస్ మ్యాటర్ జరుగుతూ ఉంటది. అక్కడేమో వాళ్ళు కామెడీ చేస్తా ఉంటారు, మనకేమో అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు. మీకు మూవీలో 70% వరకు ఓన్లీ కామెడీ ఉంటది గైస్. ఆ కామెడీ కూడా ఏదో ఎలా పడితే అలా ట్రై చేస్తా ఉంటారు గైస్. అసలు కొన్ని సీన్స్ లో కామెడీ అవసరం లేదు, కాకపోతే అక్కడ ట్రై చేస్తా ఉంటారు. ఎందుకు ట్రై చేస్తారో అర్థం కాదు. ఇంకా అసలు మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే బ్యాంక్ రాబరీ. ఈ బ్యాంక్ రాబరీ ఏమన్నా వీళ్ళు పర్ఫెక్ట్ గా చేశారంటే లేదనమాట. అసలు వీళ్ళు బ్యాంక్ రాబరీ చేస్తున్నారా, బ్యాంక్ రాబరీకే వచ్చారా అనిపించింది నాకు. ఏదో ఒక తుప్పుపోయిన తుపాకీ పట్టుకొని వస్తారు, అదేమో ఒకసారి పెళ్ళిద్దంట, ఇంకోసారి పేలదంట. సరే వీళ్ళు బ్యాంక్ రాబరీకి వస్తారు, ఆ బ్యాంక్ లో ఏమన్నా మనీ ఉన్నాయంటే అక్కడ మనీ ఉండవు అనమాట. ఓన్లీ ఖాళీగా ఉంటది, అక్కడ ఏం ఉండకుండా. సరే ఇదంతా ఓకే అలా జరిగిపోయింది అనుకుంటాం. అసలు జోక్ ఏంటంటే వీళ్ళు వచ్చింది బ్యాంక్ రాబరీ కోసం, అప్పుడు బ్యాంక్ రాబరీ చేయాలి. వీళ్ళు అది చేయకుండా పక్కన ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. అమ్మాయి అయితే లవ్ స్టోరీ అంట, అదంట ఇదంతా మొత్తం సొల్లు మామ. మూవీలేమో బ్యాంక్ బయట ఏమో సీరియస్ గా ఉంటది, లోపలేమో క్రింజ్ అంటే క్రింజ్ గా ఉంటది. కామెడీ అంటారు, లవ్ అంటారు, ఏదేదో మామ. ఇదే ఒక పెద్ద తలకాయ నిప్పరా అంటే లాస్ట్ ఒక 40 minutes లో సడన్ గా ఒక ఎమోషనల్ సీన్ తీసుకొస్తాడు. మీకు ఒక దెబ్బకి బుర్రపడవద్దు అనమాట. అరే ఇక్కడ నడుస్తుంది మొత్తం కామెడీ కదా, సడన్ గా ఈ ఎమోషనల్ సీన్ ఏంట్రా అనేసి. ఆ ఎమోషనల్ సీన్ ఏమన్నా బాగుంటది అంటే నో అనమాట. దానికి లాజిక్ ఉండదు, మ్యాజిక్ ఉండదు, ఏదో అలా ట్రై చేస్తారు అంతే. ఆ ఒక చిన్న స్టోరీకి మనం ఎమోషనల్ అవ్వాలంట, ఫీల్ అవ్వాలంట. ఇది మొత్తం తిరిగితే మన హీరో బ్రేకప్ అంతే. మన హీరోకి బ్రేకప్ అయిపోయింది. దీని తర్వాత ఒక సాంగ్ వస్తుంది గైస్, శివుడు సాంగ్. ఆ సాంగ్ అయితే కొంచెం బాగుంది. అలాగే దాని తర్వాత ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది, ఆ ట్విస్ట్ కూడా పర్లేదు, కొంచెం బాగుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి బ్యాంక్ రాబరీ చేద్దామనేసి ఒక బ్యాంక్ వెళ్తారు. ఆ బ్యాంక్ కి వెళ్ళాక ఏం జరిగింది, వీళ్ళు బ్యాంక్ రాబరీ చేశారా లేదా అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో ఏంటంటే ఈ బ్యాంక్ లో కూడా మనీ ఉన్నాయరా అంటూ ఏదో ఒక చిన్న పాయింట్ తెస్తారు. ఆ పాయింట్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా మూవీలో క్లైమాక్స్ గైస్ నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు మామ. అసలు ఆ ప్లానింగ్ ఏందో మామ అసలు పర్ఫెక్ట్ గా లేదనమాట. అసలు వీళ్ళు మనీ ఎలా బయటకు తీసుకువెళ్తారు ఏంటి అనేసి వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఏదో ఒక చిన్న ఎలుగు తీసుకొని దాని దారం కట్టేసి ఏదో ఒక చిన్న పాయింట్ తగిలిస్తారు. అదైతే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు గైస్. ఆ లాస్ట్ లో క్లైమాక్స్ అయినా కొంచెం లాజిక్ గా రాసుకుంటే కొంచెం బాగుండే అనిపించింది. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్ గైస్ పర్లేదు, నార్మల్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.